प्रथमो हनुमन्नामान् द्वितीयो भीमयं च पूर्णप्रज्ञा तृतीयस्तु भगवत्कारसाधकः बाण्ड्रादिवासिनं रामं भजतां भाग्यदं प्रभुं सर्वदुःखनिहन्तारं आञ्जनेयमुपास्महे. ಹನುಮಂತ ದೇವರ ಮೂವರ ಸ್ಮರಣೆ, ಹನುಮ ಭೀಮ ಮಧ್ವಾವತಾರ. ಈ ಮೂವರ ಸ್ಮರಣೆ ನಮ್ಮ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ಆಗುತ್ತೆ. ಮೊದಲನೇ ಅವತಾರ ಹನುಮಂತ ದೇವರು, ಎರಡನೇ ಅವತಾರ ಭೀಮಸೇನ ದೇವರು, ಮೂರನೇ ಅವತಾರ ಆಚಾರ್ಯ ಮಧ್ವರು ಅನ್ನುವಂತೆ ಈ ಮೂವರ ಸ್ಮರಣೆ ನಮ್ಮ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಮುಂಚೆ ಬ್ರಾಹ್ಮಣಾಪುರ ಅಂತ ಹೆಸರುವಾಸಿ, ಅದಾದಮೇಲೆ ಬಾಣರಾವಿ ಅಂತ, ತದನಂತರ ಬಾಂಡ್ರಾವಿ ಅಂತ ಹೆಸರುವಾಸಿ ಆಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು. ಮೊದಲನೇ ಅವತಾರದ ಸ್ಮರಣೆ ಮೂತಿ ಮತ್ತು ಬಾಲ, ಕಾಲಲ್ಲಿ ಗೆಜ್ಜೆ, ಜುಟ್ಟು, ಜನಿವಾರ, ಕೆಳಗಡೆ ಅಕ್ಷುಕುಮಾರ ರಾಕ್ಷಸ, ಇವರನ್ನೆಲ್ಲರನ್ನ ನೋಡಿದಾಗ ಹನುಮಂತ ದೇವರ ಚಿಂತನೆ ಆಗುತ್ತೆ. ಎರಡನೇ ಅವತಾರ ದಷ್ಟಪುಷ್ಟವಾದಂಥ ದೇಹ, ಬಾಲದಲ್ಲಿ ಸೌಗಂಧಿಕಾ ಪುಷ್ಪ ಇರೋದು ವಿಶೇಷ. ಸೌಗಂಧಿಕಾ ಪುಷ್ಪದ ಬಳ್ಳಿ ಮತ್ತು ಜುಟ್ಟು, ಜನಿವಾರ ಇವೆಲ್ಲವನ್ನು ಸ್ಮರಣೆ ಮಾಡಿದಾಗ ಭೀಮಸೇನ ದೇವರ ಅವತಾರದ ಚಿಂತನೆ. ಮೂರನೇ ಅವತಾರ ಆಚಾರ್ಯ ಮಧ್ವರು, ವಸ್ತ್ರದಲ್ಲಿದ್ದಾರೆ ಆದ್ದರಿಂದ ಕಾಣುವುದಿಲ್ಲ, ವಿಶ್ವರೂಪದಲ್ಲಿ ಕಾಣಿಸ್ತದೆ, ಕೌಪೀನ ಇದೆ. ಆಮೇಲೆ ಎರಡು ಕಣ್ಣು ಸ್ಪಷ್ಟ. ದ್ವಾದಶ ನಾಮಗಳ ಚಿಹ್ನೆಗಳನ್ನು ಸ್ಮರಣೆ ಮಾಡಿಕೊಂಡಾಗ ಇದು ಆಚಾರ್ಯ ಮಧ್ವರ ಸ್ಮರಣೆ ಆಗ್ತದೆ. ಹನುಮ ಭೀಮ ಮಧ್ವಸ್ಮರಣಂ ಸರ್ವವ್ಯಾಧಿ ನಿವಾರಣಂ ಬಾಂಡ್ರಾವಿ ಶ್ರೀ ಪ್ರಾಣದೇವಂ ಭಜೇ ತಾಪತ್ರಯಾಪಂ ಅನ್ನುವಂತೆ ಹನುಮಂತ ದೇವರ ಮೂವರ ಚಿಂತನೆ ಮುಂಚೆ ಬ್ರಾಹ್ಮಣಾಪುರ, ಅದಾದಮೇಲೆ ಬಾಣರಾವಿ, ತದನಂತರ ಬಾಂಡ್ರಾವಿ ಅಂತ ಹೆಸರುವಾಸಿಯಾಗಿದ್ದು, ನರಹರಿ ತೀರ್ಥರಿಂದ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ದೇವರು. ಅಲ್ಲಿ ವಿಶೇಷ ಏನಂದರೆ ಗರುಡ ದೇವರು ಕೂಡ ಇರೋದು ವಿಶೇಷ. ಈ ವಿಷಯದಲ್ಲಿ ಈ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನೋಡಿದಾಗ ನಿಮಗೆ ಗರುಡ ದೇವರು ಕೂಡ ಇರೋದು ವಿಶೇಷ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ಪ್ರಾಣದೇವರು ಸಹಿತವಾಗಿ, ಪ್ರಾಣದೇವರು ಮಾತ್ರವಲ್ಲದೆ ಗರುಡ ದೇವರು ಇರೋದು ವಿಶೇಷವಾಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು. ರಾಮ, ಸೀತಾ, ಹನುಮಂತ ದೇವರು, ಗರುಡಾಶ್ವೇಷ, ರುದ್ರಾದಿ ದೇವತೆಗಳೆಲ್ಲ ಸಪರಿವಾರ ದೇವತೆಗಳಿರೋದು ಇಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು. ಹಾಗಾಗಿ ಇದು ನರಹರಿ ತೀರ್ಥರಿಂದ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ತೆಲುಗಿನ ಕೂಡ ಹೇಳಿ, ఫేస్బుక్న కూడా ಹಾಕ್ತೀನಿ. బాండ్రావి క్షేత్రం ఎలా ఉద్భవించింది, జనమేజయ రామం భజతాం భాగ్యదం ప్రభుం సర్వదుఃఖ నిహంతారం ఆంజనేయం ఉపాస్మయే. బాండ్రావి వాసినం రామం. ఇది స్వాముల వారి క్షేత్రము. మొಳకాలమూరు, చిత్రదుర్గ జిల్లా. రాంపురం అనే రాంపురం అనే గ్రామం ముందుకు వస్తుంది. బాండ్రావి అనేసి ఇంతకుముందు బ్రాహ్మణాపురము, తదనంతరంగా బాణరావి, తదనంతరం బాండ్రావి అని పేరు ప్రసిద్ధపడింది. జనమేజయరాజులు ప్రతిష్ఠించి వ్యాసరాజుల వారు కుంభాభిషేకం చేశారు అని చెప్పి ప్రతీతి. ఇక్కడ రాముల వారిని నరహరి తీర్థులు ప్రతిష్ఠించారు. ఆచార్య మధ్వులు, మధ్వాచార్యుల వారి ప్రత్యక్ష శిష్యులైన సాక్షాత్ శిష్యులైన నరహరి తీర్థుల వారు ప్రతిష్ఠించబడిన శ్రీరాముల వారు. రాముల వారు ప్రసిద్ధి ఏమప్ప అంటే ఇక్కడ ఈ క్షేత్రంలో గరుత్మంతుడు, గరుడదేవుడు ఉండేది ఇక్కడ విశేషము. సామాన్యంగా రాముల వారి దగ్గర రామ, సీత, హనుమంతుడు లక్ష్మణుడు మాత్రమే ఉంటారు. ఇక్కడ గరుత్మంతుడు ఉండటం, గరుడ ఉండటం విశేషంగా ఉంటుంది. ఇక్కడ నరహరి తీర్థులు ప్రతిష్ఠించిన శ్రీ నరహరి తీర్థులు ప్రతిష్ఠించిన రాముల వారు. ఇక్కడ జనమేజయ రాజుల వారు ప్రతిష్ఠించి ఆంజనేయ స్వామి వారిని, ప్రాణదేవుడిని జనమేజయ రాజులు ప్రతిష్ఠించి వ్యాసరాజుల వారు కుంభాభిషేకం చేశారు అని చెప్పి ప్రతీతి. ఇక్కడ మంత్రాలయ స్వాముల వారు, పీఠాధిపతులు, ఉడుపి మఠ స్వాముల వారు అందరూ కూడాను ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారు సేవ చేసుకొని మాకు కూడా ఇక్కడ అంటే ప్రతి వచ్చిన భక్తులకు అందరికీ కూడా ఇక్కడ అనుగ్రహం చేసిన క్షేత్రం ఇది. ఇక్కడ ఆంజనేయ స్వాముల వారిని అంటే ప్రాణదేవుల వారు, ముఖ్య ప్రాణదేవుల్ని స్మరిస్తే హనుమ భీమ మధ్వావతారం 3 అవతారములు ఉండే క్షేత్రం, సుక్షేత్రం ఉంటుంది. మొదట అవతారం హనుమంతుడు, ఆంజనేయ స్వాముల వారు మూతి మరియు తోక, కాల్పట్టీలు, శిఖ, తర్వాత జంజాం ఇవన్నీ స్వాముల వారి దగ్గర ఉండేది చూస్తే చింతన చేసుకుంటే ఆంజనేయ స్వాముల వారు మాకు స్మరణం చేసుకుంటాం. తర్వాత రెండో అవతారం దష్టపుష్టమైన దేహం,
మామూలుగా అయితే అన్ని క్షేత్రంలో సన్నగా ఉంటారు. ఇక్కడ స్వాముల వారు మంచి దష్టపుష్టమైన దేహం, భీమసేన దేవుడు అవతారం ఉంది కాబట్టి తూకంలో సౌగంధికా పుష్పం ఉండటం విశేషం. సౌగంధికా పుష్పం బళ్ళి ఉండటం విశేషం. ఇది భీమసేన దేవుడు ఉన్నప్పుడు, అవతారంలో ఉన్నప్పుడు మాకు ద్రౌపదికి తెచ్చిచ్చింది. అవును, స్మరించొచ్చేది. తర్వాత శిఖ, తర్వాత జుట్టు, జంజం, ఇవి చూసుకుంటే కిరీటము అవన్నీ చూసుకుంటే, కర్ణకుండలము చూసుకుంటే, ఆభరణాలు చూసుకుంటే, ఇక్కడ మీకు ఇంకొకటి చూడొచ్చు. స్వామివారి రింగ్, ఉంగరాలు 8 ఉంగరాలు ఉన్నాయి. ఒక 4, ఇక్కడ స్వామివారి ఎడం చేతికి 4. ఈ 8 ఉంగరాలు కూడాను అంటే భీమసేన దేవుడు రాజులు కాబట్టి ఆయన చేసుకోవటము. తర్వాత ఇవన్నీ చూసుకుంటే మేము భీమసేన దేవుడిని స్మరించవచ్చు. 3వ అవతారం ఆచార్య మధ్వులు, 2 కళ్ళు కనిపించడం విశేషం. మామూలుగా అయితే ఒకే కళ్ళు కనిపిస్తుంది స్వామివారి దగ్గర అన్ని చోట్ల, అన్ని క్షేత్రంలో. ఇక్కడ మన క్షేత్రంలో 2 కళ్ళు కనిపించడం విశేషం. వాసుదేవ శాలిగ్రామం, నరసింహ శాలిగ్రామం పెట్టడం ఇక్కడ విశేషంగా ఉంటుంది. తర్వాత కౌపీనం, ఇక్కడ వస్త్రంతో ఉన్నారు కాబట్టి స్వామివారి కౌపీనం కనిపించదు, కౌపీనం ఒకటి ఉంది. తర్వాత ఆత్మరక్షణ కోసం ఆయన కత్తి పట్టుకొని వెళ్తారు, అక్కడ ఒక కత్తి. ఆచార్య మధ్యలో కౌపీనం పట్టుకున్నారు కాబట్టి ఒక గంటు, ఈ 2 కనిపించవచ్చు మాకు అక్కడ. కాబట్టి ఆంజనేయ స్వామివారు ముఖం చూసినా, కోతి ముఖంలో ఉండినా కూడా స్వామివారు ఫేస్ మరుగా చూస్తే అది హసన్ముఖి, నవ్వుతూ ఉండే ఫేస్ కనిపిస్తుంది. కాబట్టి హనుమ భీమ మధ్వస్మరణం సర్వవ్యాధి నివారణం బండ్రావి శ్రీ ప్రాణదేవం భజేతాపత్రయాపం అనేట్టు విశేషముగా ఇది ఒక సాధనా క్షేత్రము అని పేరు పడింది. మంత్రాలయ పీఠాధిపతులు ప్రతి సంవత్సరం వచ్చి స్వామివారి ఊరేగింపులో పాల్గొని స్వామివారి అనుగ్రహం వాళ్ళు తీసుకొని మనకందరికీ వచ్చిన భక్తులందరికీ కూడా నేను విశేషంగా మఠం తరపున నుంచి విశేషంగా స్వామివారు సన్నిధిలో ఉండి అనుగ్రహం ఇస్తుంటారు. శుభజయంత్ర తీర్థులు, ప్రస్తుత పీఠాధిపతులు శుభజయంత్ర తీర్థుల వారు ప్రతి వాళ్ళ అనుగ్రహంతో, వాళ్ళ ఆశీర్వాదంతో ఇప్పుడు 10-11 సంవత్సరం నుంచి స్వామివారి హోమాన హోమం కూడా ప్రతి నెల కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ఉడిపి మఠ పీఠాధిపతులు అందరూ వస్తుంటారు. ప్రతి ఒక్క మధ్వ పీఠాధిపతులు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని మన అందరికీ కూడాను అనుగ్రహిస్తుంటారు. ఇది ఒక సాధనా క్షేత్రం అని చెప్పి శ్రీతేంద్ర తీర్థుల వారు మనుష్యులు ఏ రూపంలో సాధనించాలి అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి పుట్టినప్పటి నుంచి మనం ఏడవటమే ఒక పని మాకు భక్తులకి. కాబట్టి ఎప్పుడెప్పుడు ఏడుస్తాము అని చెప్పి కూడా స్వామివారు శ్రీతేంద్ర తీర్థులు క్లీన్ స్పష్టంగా చెప్పారు. మనము పుడుతూనే ఏడుస్తాము, పెరుగుతూనే ఏడుస్తూనే పెరుగుతాము, బాల్యంలో ఏడవటమే, శిక్షణంలో ఏడవటమే, యౌవనంలో ఏడవటము, సంసారంలో ఏడవటం, వృద్ధాప్యంలో ఏడవటం. నువ్వు ఏది చూసినా కూడా ఏడవటమే ఒకటి కనిపిస్తుంది మనకు. ఆ సుఖము అనేది ఏదైనా జరగాలి, మంచి జరగాలి అని చెప్పి ఈ క్షేత్రానికి, ఇలాంటి క్షేత్రానికి రావాలి, ఇది మంచి క్షేత్రం అని చెప్పి ఆయనే ఆ రోజు ఇక్కడ నిలబడి, స్వామివారే నిలబడి సాధనా క్షేత్రం అని పేరు పెట్టడం జరుగుతుంది. తర్వాత స్వామివారి అనుగ్రహం వల్ల జీర్ణోద్ధరం ఏమీ లేదు ఈ క్షేత్రానికి. రాఘవేంద్ర స్వామివారి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీర్వాదంతో ఇప్పుడు అంతా జీర్ణోద్ధరం చేస్తున్నాం. రాజగోపురము, శిఖాగోపురము, ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా మఠం తరపున స్వామివారి పీఠాధిపతుల ఆశీర్వాదం తరపున ఇది జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. శ్రీకృష్ణ అర్పణ. ధన్యవాదాలు.